భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 15వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎంతో మంది సీనియర్ నేతలు పోటీలో ఉన్న ఆయనకే బీజేపీ హైకమాండ్ ఛాన్స్ ఇచ్చింది. సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. తమిళనాడులోని తిరుప్పూర్లో మే 4, 1957 ఆయన జన్మించారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 16 ఏళ్ల నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా పనిచేసిన ఆయన 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసిన రాధాకృష్ణన్ హైకమాండ్ వద్ద నుంచి మంచి గుర్తింపు పొందారు. దీంతో 2004లో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. 2007 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1998, 99 ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు ఎంపీగా విజయం సాధించారు. 2004, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1998లో కేంద్రంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ సిపి రాధాకృష్ణన్కు కోయంబత్తూరు టికెట్ ఇచ్చింది హైకమాండ్. కానీ అప్పటికే బీజేపీకి ముస్లిం వర్గాలకు ఆ రాష్ట్రంలో గొడవలు బాగా జరుగుతున్నాయి. ఆ ప్రభావం తమిళనాడులోని సిసి రాధాకృష్ణన్ అద్వానీ ర్యాలీపై పడింది. 1997 ఫిబ్రవరి 14న కోయంబత్తూరులో వీళ్ల ర్యాలీ సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్ స్టేషన్లు, ప్రధాన రహదారులను లక్ష్యంగా చేసుకుని బాంబులను వేశారు. ఈ దాడిలో దాదాపు 58 మంది చనిపోయారు. 200కు పైగా గాయపడ్డారు. వీటి వెనుక అల్ ఉమ్మా అనే సంస్థ హస్తం ఉందని విచారణలో తేలింది. ఈ పేలుళ్ల తర్వాత తమిళనాడులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. అప్పటికే బాబ్రీ మసీద్ గొడవలు నడుస్తున్నాయి. మరోవైపు దేశంలో అద్వానీ నాయకత్వంలో బీజేపీని బలోపేతం చేయాలనే ప్రచారం ఊపందుకుంది. ఈ కారణంగానే కీలక నేతలు అద్వానీ, రాధాకృష్ణన్ లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపారన్న ప్రచారం జరిగింది. అయితే అద్వానీ, సిపి రాధాకృష్ణ ఈ దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తమిళనాడు బాంబు పేలుళ్ల వెనుక ఎస్ఏ బద్రుద్దీన్, అతని సంస్థ అల్ ఉమ్మాపై ఉన్నారని గుర్తించిన దర్యాప్తు సంస్థలు వారి స్థావరాలపై దాడులు చేశాయి. ఈ కేసులో 2007లో 8 మంది దోషులను జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. కానీ తమిళనాడు బాంబు పేలుళ్లు సిపి రాధాకృష్ణకు బాగా కలిసి వచ్చాయన్న చర్చ కూడా ఉంది. ఆ సానుభూతితో అనంతరం ఎన్నికల్లో ఆయన 55.85% ఓట్లు సాధించి అఖండ విజయం సాధించారు. హిందూ ఓటర్లంతా ఒక్కతాటిపైకి వచ్చి ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో బీజేపీ దక్షిణ భారత్లోకి రావడం మొదలైంది. ఇలాంటి కీలక పాత్ర పోషించారు కాబట్టే ఆయన్ను దేశంలోనే 2వ అత్యున్నత కుర్చీలో కూర్చోబెట్టింది బీజేపీ.